తమ్ముడి ద్వారా పుట్టింటి దరిద్రాన్ని తెలుసుకున్న సుశీల రెండవసారి ఒక జత చెప్పులు తెప్పించి అందులో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి ఇది తండ్రి గారికి ఇమ్మని చెప్పాను. సరే అని వెళ్లిపోయి మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టు మీద చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి అవి ఎవరో ఎత్తుకుపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగే ఎందుకు ఉందో అనేసి అనుకొని ఊరుకుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. తమ్ముడు అక్కకు పరిస్థితి ఇదివరకులాగే ఉందని చెప్పగా అప్పుడు అక్క ఒక గుమ్మడి పండు తెప్పించి అది తొలచి దానిలో నిండుగా వరహాలు నింపి ఆ పండును అమ్మకిమ్మని చెప్పింది. సరే అని తీసుకువెళ్తుండగా సాయం సంధ్య వేళ సంధ్య వార్చుకోవడం కోసమని పక్కకు పెట్టాడు. బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్లిపోయాను. కుర్రవాడు ఇక చేసేది ఏమి లేక ఇంటికి వచ్చి జరిగిందంతా తల్లికి చెప్తాడు. విచారించిన తల్లి కొన్నాళ్లకు తానే స్వయంగా బయలుదేరారు. తర్వాత కథ పార్ట్ 3గా పెడతానండి. ఈలోపే కావాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా